హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ హోమ్ డిషెస్ అండ్ ఆల్ ఇన్. నేను మీ శ్రావణి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు రెసిపీ వచ్చి బీట్రూట్ హల్వా అండి. పిల్లలు డైరెక్ట్గా బీట్రూట్ ఇస్తే తినకపోవచ్చు, ఇలా హల్వా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ బీట్రూట్ తీసుకొని తొక్క తీసి ఇలా ముందుగానే తురిమి పెట్టుకున్నానండి. ఇది సుమారుగా 350 గ్రామ్స్ ఉంటుందండి. తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయిని పెట్టుకోవాలి. కడాయి వేడిగా అయ్యాక అందులో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. ఇది మీ ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. నేను ఇక్కడ బాదం, కాజు, కిస్మిస్ వేసుకుంటున్నాను. కిస్మిస్ త్వరగా వేగిపోతుందండి. అవి తీసేసి ఒక పావు కప్పు వరకు కర్బూజా గింజలు వేసుకోవాలి. ఇది కూడా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదా ఇది కూడా స్కిప్ చేయొచ్చు. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే కడాయిలో మరొక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ తురుమునంతా ఇందులో వేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇలా దగ్గరగా అవుతుందండి. ఇప్పుడు దీంట్లో మనం పాలు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 350 గ్రామ్స్ బీట్రూట్కి 3 కప్పుల పాలు తీసుకున్నానండి. లీటర్లో చెప్పాలంటే పావు లీటర్ కన్నా ఎక్కువగానే ఉంటాయి పాలు. అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా అవుతుందండి. 5 మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా సగం బాయిల్ అయ్యాక ఇందులో 1 కప్పు చక్కెర వేసుకోవాలి. నేను తీసుకున్న బీట్రూట్కి 1 కప్పు చక్కెర సరిపోతుందండి. ఇప్పుడు మరొక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందాం. ఇలా దగ్గరికి అయ్యాక ఇందులో 2 ఇలాచీ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ అడుగంటకుండా చూసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా చిక్కగా అవుతుందండి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు ఇంకా కాస్తగా చిక్కగా అవ్వాలండి, దానికోసం ఇంకొక 2 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. మనకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇందులో ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేను ఇప్పుడు మరికొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను అండి. ఇది మీ ఆప్షనల్, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. అంతేనండి, మనకు బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది. ఈ హల్వాని చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్తీ ఫుడ్ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ హల్వా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.